హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశాన్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవర్ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. Good afternoon, sir. Good afternoon. I'm calling on behalf of IDFC First Bank. సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నానండి. నేను మాట్లాడేది ఉమ్మినేని ధనిల్ గారితోనేనా అండి? ధనిల్ కాదు Hello. మేడం, ధనిల్ కాదు, డైనియల్. అది నేనే, చెప్పండి. అదే సార్, మీది ఫస్ట్ మిలియనే కార్డు ఉంది కదా? అవును, ఉంది. 6319. అవును. అదే సార్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ గురించి కాల్ చేశానండి. అది ఒక 2 months పడుతుంది మేడం పేమెంట్ కి. అంటే అట్లీస్ట్ మినిమం అయినా పేమెంట్ చేసుకోండి కదా సార్. ట్రై టోటల్ చేస్తా. వచ్చేసి 19,214 రూపీస్ ఉంది. ఓకే. మినిమం 3,513 రూపీస్ ఉంది. ఓకే. మీ డ్యూ డేట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. మీ కార్డ్ నంబర్ వచ్చేసి ఫస్ట్ మిలేనియా కార్డు 6319 సార్. ఓకే, మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను మేడం నేను. మంత్ ఎండ్ కాదు సార్, ఇది 3,513 రూపీస్ అయితే మీరు మినిమం పే చేసుకోండి. ఇప్పుడు నేను మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తాను ఆన్ కాల్లో. ఆన్ కాల్లో చేయాలంటే మేడం మీకు అంత పాసిబుల్ కాదు, ఎందుకంటే నా అకౌంట్ అనేది మైనస్లో ఉంది. మీ దగ్గర కాదు సార్, మీ దగ్గర ఫోన్ పే ఉంటే ఫోన్ పే నుంచి కూడా చేసుకోవచ్చు కదా. ఫోన్ పే ఉంది మేడం, కానీ ఆ ఫోన్లో అమౌంట్ లేదు. మరి ఎవరి దగ్గరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా తీసుకొని చేసుకోండి కదా సార్. నేను ప్రయత్నిస్తా. ఓకేనా, ట్రై చేస్తా. ఎప్పటి వరకు ట్రై చేస్తారు సార్? ఈ రోజు ఈవినింగ్ వరకు చేస్తారా? ఒకసారి ఈవినింగ్ అయితే కాల్ చేయండి మీరు, నా ప్రయత్నం నేను చేస్తా. ఓకే ఓకే సార్. ఏ టైంకి? అంటే ఇది సిస్టమ్ జనరేటెడ్ కాల్ సార్, ఎప్పుడు కనెక్ట్ అవుతుందో చెప్పలేం కదా. మీరు చేయండి, మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేయండి. సరే. కాదు సార్, ఇది సిస్టమ్ జనరేటెడ్ కాల్ కదా, అందుకనే. అయితే ఒక పని చేయండి, మీరు సిస్టమ్ జనరేటెడ్ కాల్ అంటారు కాబట్టి 28th రోజు కాల్ చేయండి నాకు, 28 తారీఖు నాడు. అంటే అప్పటిదాకా కాల్ కనెక్ట్ కాకుండా ఉండదు సార్, కనెక్ట్ అవుతా ఉంటాయి. నో ఇష్యూ, పర్లేదు మేడం. ఇక పైసలు లేవు, కనీసం అయినా మాట్లాడతా కదా మీతోటి. అలా కాదు సార్, పేమెంట్ చేసుకోండి అంటున్నాను నేను. మేడం మీరు చెప్పింది కరెక్టే, కానీ నా దగ్గర పేమెంట్ ప్రస్తుతానికి లేదు అని నేను చెప్తున్నాను. ఈవినింగ్ ఎందుకు కాల్ చేయమన్నారంటే, ఒకవేళ నాతో ఏమైనా అయితే మన అడ్జస్ట్మెంట్ అయితే పేమెంట్ చేద్దామని చెప్తున్నా నేను. అంటే నేను ఒక కమిట్మెంట్ తీసుకోవాలని మీకు అడుగుతున్నాను సార్. నేను అందుకే నాకు డౌట్ ఉంది కాబట్టి నేను మీకు 28th రోజు అని చెప్పాను. నేను మంత్ ఎండ్ ఎందుకన్నా నేను సరే ఈ రోజు ఈవినింగ్ వరకు చేసుకోండి కదా, మినిమం అమౌంట్ అయినా మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని. మేడం మళ్ళీ మీరు 28 కి మీరు మీకు తెలుసా? ఫుల్ అమౌంట్ కూడా పేమెంట్ ఫుల్ అమౌంట్ కూడా మీకు చెప్తాడు. సార్. మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు తెలుసా మేడం? మా ఫ్రెండ్స్ గురించి చెప్తా నేను. మా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే చాలా వరస్ట్ ఫెలోస్. చాలా వరస్ట్ అంటే జోబులో ఒక్క రూపాయి తీయరు మేడం. వాళ్ళకి ఎక్కడైనా తీసుకుపోతే గానీ మొత్తం ఖర్చులు నేనే పెడతా టోటల్. ఓకే. పాన్ అయినా కానీ, గుట్కా అయినా కానీ, ఏదైనా కానీ, ఈవెన్ పరాటాలు కూడా నాతోనే తింటారు, నా డబ్బులతోటే. అంత వరస్ట్ పిల్లలు. 28 సార్? 20th రోజు కాల్ చేయండి. 28 20 సార్? 28. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈవినింగ్ వరకు మీరు మినిమం అయినా పేమెంట్ చేసుకోండి సార్. మేడం నేను అందుకే కదా మేడం చెప్పాను, నాకు డౌట్ ఉంది అవుతుందో లేదు అని. మరి ఆ తర్వాత మీకు కమిట్మెంట్ ఇస్తే మినిమం వచ్చేసి 513 రూపీస్ కదా సార్. మేడం ఉండాలి కదా లేదంటే మీ రిలేటివ్స్ ఉంటారు కదా సార్, రిలేటివ్స్ దగ్గర మేడం. మా రిలేటివ్స్ మొత్తం అప్పుల పాలైపోయారు మేడం. అందరు అప్పుల పాలు ఉన్నారు. వాళ్ళే ఉల్టా నాకు అడుగుతున్నారు ఏమన్నా ఉంటే ఏవా, ఖర్చులకు పైసలు లేవని. మొన్న ఒకళ్ళు ఇట్లనే పెట్రోల్కి 100 రూపాయలు అడుకోవేయండి నా దగ్గర. చెప్తే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తే మేము ఏం చేస్తాం సార్? మీ మేడం మీరు పేమెంట్ కట్టుకోవాలని మేడం తెలియాలి కదా. లేదు మేడం, ఉంటే నేను కట్టానా చెప్పండి మీరే.
నాకు కూడా ఉంటుంది కదా మేడం పేమెంట్ చేయాలని. మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అవుతాయి కదా సార్. మీ పర్లేదు, సిబిల్ నేను స్కోర్ మొత్తం అనేది మీ లేట్ ఫీజు లేట్ ఏమైనా కానీ నేను మొత్తం మీకు కట్టించేస్తాను. ఒక్క రూపాయి సిబిల్ స్కోర్ పెట్టుకోను. కూడా డౌన్ అవుతుంది కదా సార్. సివిల్ స్కోర్ డౌన్ అవుతుంది కరెక్ట్, కానీ తప్పదు కదా మేడం డబ్బులు లేనప్పుడు. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, తప్పవు మేడం కొన్ని. లేట్ పేమెంట్ ఛార్జెస్ అన్ని యాడ్ అవుతాయి కదా, అందుకోసం అని చెప్తున్నాను నేను మీకు. ఇక తప్పదు మేడం, ఇది లోన్ ఇలాంటివి తెలుసా మీకు? ఇక దాన్ని మెయింటైన్ ఎన్ని రోజు మెయింటైన్ చేస్తే అంత రోజు బాగుంటుంది. ఇక మెయింటైన్ ఎప్పుడైతే మనం చెయ్యమో అప్పుడు మన సివిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. కాదు సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 3,513 ఉంది కదా, ఇది మీరు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, మీకు చార్జెస్ అనేవి తగ్గుతాయి కదా, మళ్ళీ టోటల్ లో నుంచి మైనస్ అవుతుంది కదా. మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు మీరు టోటల్ అమౌంట్ లో నుంచి ఇది మైనస్ అయిపోతుంది, అప్పుడు ఉన్న అమౌంట్ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్, మీరు చాలా కరెక్ట్ చెప్పారు. కాకపోతే నా సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్ ఉంది. లేకుంటే ఇంత నేను ఎందుకు మేడం మీతో అనిపించుకుంటాను చెప్పండి. మీరు నాకు ఇంత అడ్వైస్ ఇస్తున్నారు అంటే నా మంచి కోసం ఇస్తున్నారు కదా మేడం. అవును సార్, మరి అందరూ మీలాగా ఉండరు కదా. అంత అర్థం చేసుకోను కదా మేడం, అర్థం చేసుకుంటా కదా మేడం. నేను కూడా పరిస్థితులు బాగాలేదు, ఏం చేయాలి? అదే సార్, అంటే మీకు జాబ్ లాస్ లేక బిజినెస్? అవునవును, జాబ్ లాస్ మేడం. యాక్చువల్లీ జాబ్ లాస్ అయినా నేను ఆ జాబ్ లాస్ అయిన కారణం ఇప్పుడు నేను చేయలేకపోతున్నా మేడం. అవునా సార్? ఇప్పుడు నేను ఎలా ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. 28th ఎందుకు చెప్పానంటే 28th వరకు ఏదో ఇంత అంత చేసి ఏదో చేసి పేమెంట్ చేద్దామని, అందుకే 28th చెప్పాను మంత్ ఎండింగ్ అని, అందుకే అన్నా నేను. అంటే మంత్ స్టార్టింగ్ కి కదా సార్ అందరికి సాలరీస్ పడతాయి, ఎవరి దగ్గర అయినా తీసుకోవాలనుకుంటే మేడం నాకు జాబ్ లేనప్పుడు సాలరీ ఎవరు ఇస్తారు మేడం? అంటే మీకు అన్నట్లేదు సార్, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా. నేను ఇంత ముందు చెప్పాను, నేను మళ్ళా చెప్తున్నా మేడం, మరీ చెప్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళే అప్పుల పాలున్నారు మేడం. చాలా ఘోరంగా నాకు తెలిసి చెప్తున్నా, రోజు ఒక రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చిపోతున్నారు. ఓకేనా? మా ఫ్రెండ్స్ అంటున్నారా మేడం, వాళ్ళకి ఎప్పుడన్నా కానీ స్మోకింగ్ చేయాలనే నాకు ఫోన్ చేస్తారు. అరే కొంచెం మామా జర పైసలు ఏరా పోయి జరా, నాకు ఎట్లనో అవుతుంది, ఒక సిగరెట్ తాగాల, ఆ విధంగా ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా. దొంగ నా కొడుకులు. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం, అన్ని ఫ్రెండ్స్ మీది అది పర్సనల్ ప్రాబ్లం కదా సార్. అది మీరు మాకు చెప్తే మేమేం చేయలేము కదా సార్. మీరు 28th కాల్ చేయండి, ఇది ఒకటైతే మీరు చేయొచ్చు మేడం. 28 కానీ మీరు అట్లీస్ట్ మినిమం అయినా పేమెంట్ చేసుకోవచ్చు కదా 100% 28 తారీఖు రోజు కాల్ చేయండి, ఆ లోపు నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను, సరేనా? అదే సార్, ఈరోజు ఈవినింగ్ వరకు 3,513 రూపీస్ కట్టుకుంటే మీకు మీ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేస్తాను కదా. ఈవినింగ్ 5 o'clock ఒకసారి ట్రై చేయండి సార్ మీరు. నేను ట్రై చేస్తాను మేడం, నేను 100% ట్రై చేస్తాను, కానీ స్టోర్ కాదు. పేమెంట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రయత్నిస్తా, సరేనా? ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే యాజ్ పర్ పాసిబుల్, లేకపోతే మీకు లేట్ పేమెంట్స్ అన్ని పడతాయి సార్. ఒక్కటే ఒక్కొక్క రూపాయి మేడం, నేను ఒక్కొక్క రూపాయి చెప్తున్నా మేడం. అది మన ఎలా ఇస్తానంటే నేను ఇంట్రెస్ట్ తో సహా ఇస్తా, ఓకేనా? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే. హలో గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి పేరు, సారీ తెలుగు సార్. మీ పేరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా సార్? మీరు చెప్పండి, కాల్ చేసింది మీరు కదా. అవును సార్, మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను. అవును, పేరు అయితే జనీల్ ఉమ్మనేని. కస్టమర్ పేరు చెప్పండి. జనీల్ కస్టమర్ పేరు చెప్పండి. కస్టమర్ నేమే సార్. కస్టమర్ నేమ్ ఏంది? కస్టమర్ నేమే సార్, జనీల్ ఉమ్మనేని. డానియల్. చెప్పండి. పేమెంట్ చేస్తున్నా సార్ ఎన్ఎస్ఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అమౌంట్. దిస్ ఇస్ సర్వీస్ స్మాల్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఎస్ఎల్ బ్యాంక్. ఓకే. పేమెంట్ చేస్తున్నారా సార్ ఎన్ఎస్ఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అమౌంట్? చేయలేదు సార్, చేయలేదు. టైం పడుతుంది, 3 months టైం పడుతుంది.
సెకండ్ సార్ 4,165 రూపీస్ పేమెంట్ ఇచ్చడానికి 3 మంత్స్ టైం పడుతుంది కదా సార్. అవునవును 3 మంత్స్ టైం పడుతుంది. ఫండ్ ఇష్యూ, జాబ్ లాస్. ఓకే సార్, అర్థం అవుతుంది. మీకు సార్ పోయింది, సారీ సార్ ఫర్ దట్. మీకు మార్చ్ 15 బిల్ జనరేట్ అయింది, మీరు ఏప్రిల్ 4th పేమెంట్ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్, ఏప్రిల్ 9th, మే, జూన్, జూలై, ఆగస్ట్లో చేస్తాను నేను సరేనా. ఆగస్ట్లో మీ పేమెంట్ అయిపోతుంది. అనుకున్నప్పుడు చెప్పే కదా సార్, ఎందుకంటే నాకు బిల్ జనరేట్ అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ మంత్ కూడా బిల్ జనరేట్ అవుతుంది, దాని తర్వాత కూడా బిల్ జనరేట్ అవుతుంది, ప్రతి నెల బిల్ జనరేట్ అవుతుంది కదా, అదైతే ఏమి ఆగదు కదా. అవుతుంది సార్, ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది సార్. 3.83% ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది సార్. మీ 1 రూపీ నేను పెట్టుకొని మొత్తం రూపాయి ఇస్తా, నేను పూలో పెట్టి ఇస్తా సరేనా. సార్ టెంపరీగా మీ కార్డ్ బ్లాక్ అవుతుంది సార్. పర్మనెంట్ బ్లాక్ చేసుకోండి, మీరు పర్మనెంట్గా బ్లాక్ చేసుకోండి, నో ఇష్యూ. సార్ 4,165 రూపీస్ పెండింగ్ ఉంది సార్, పేమెంట్ చేసుకుంటారని చెప్తారా సార్? సారీ సార్, నాట్ పాసిబుల్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. Okay sir, this is not, are you not ready to make the payment at now? Yeah, you're right. You can get 3% interest will be added sir, and also No problem. It is for No problem. It's okay, no problem. Anything else? Sir. No sir. Okay then, bye. Please discount the call sir. Sure. Hello. Hello. Sir, good afternoon, sir. Am I speaking with Daniel, sir? అవును చెప్పండి. సార్ నా పేరు రామ్ని, ఇండస్ఇండ్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి. ఓకే, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశారా సార్? దీనికి 3 months పడుతుందండి పేమెంట్ చేయడానికి. సార్ ఏమైంది సార్? ఫండ్ ఇష్యూ, డబ్బులు లేవు. సార్ మేము మినిమం అమౌంట్ 4,165 రూపీస్ ఓన్లీ సార్. 3 months పడుతుందండి. ఓకే సార్, మీరు ఇలా డిలే చేస్తుంటే మీకు 3.83% ఇంట్రెస్ట్ అండ్ 18% జిఎస్టీ అండ్ మీ సిబిల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి, నో ఇష్యూ, పర్లేదు, నాకు నేను టైం ఉంది నాకు. ఏం లేదు సార్. లేదు, మీ కాల్ డిస్కనెక్ట్ చేస్తలేరు కదా, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చూస్తున్నాం. లేదు సార్, ఇంకేం లేదు. ఇంకేం లేదా? డిలే చేస్తుంటే మీకు ఛార్జెస్ పడతాయి అంతే సార్. అవును, మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉండదా? నేను జస్ట్ పొద్దు నుంచి 3 or 4 times మాట్లాడినా, ఫీడ్బ్యాక్ ఉండదా? బిల్ పే అయినంత వరకు సిస్టమ్ జనరేటెడ్ కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. అచ్చా, పేమెంట్ చేసే వరకు కాల్స్ వస్తూనే ఉంటాయా? అవును సార్. అంటే ఇట్లా అరెస్ట్ చేస్తే పేమెంట్ వచ్చేస్తుందని మీ భ్రమ, అంతే కదండి? ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి, నేను మీతోనే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కస్టమర్ ఒకటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, మీకు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్కి కాల్ చేయరు, మీరు కంటిన్యూస్గా కాల్ చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. ఫీడ్బ్యాక్ అయితే అప్డేట్ ఉంటుంది కదా మీ దగ్గర. హలో. మీ దగ్గర ఫీడ్బ్యాక్ అయితే మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది కదండి. మీరు ఇట్లా కస్టమర్ ఇట్లా కంటిన్యూస్గా కాల్ చేసి అరాజ్ చేస్తే కస్టమర్ ఎలా కడతారు చెప్పండి? సార్ ఇది సిస్టమ్ జనరేటెడ్ కాల్ సార్, మేము చేయడం మా చేతుల్లో ఏం లేదు సార్. ఆ సిస్టమ్ ఎవరు అప్గ్రేడ్ చేస్తారో, అది ఎవరు, ఆ సాఫ్ట్వేర్ ఎవరు బిల్డ్ చేసారో ఫస్ట్ అతనికి చెప్పాలి, ఆయన మీద కేసు పెట్టాలి, అది కేసు వేసేయాలి. యాక్చువల్లీ వాంటర్లీ కస్టమర్ని అరాజ్ చేయడానికి ఉన్నది అది. సరే సార్, వీలైనంత త్వరగా పే చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు అప్డేట్ చేసిరా లేదా? చేసాం సార్. 3 months? 3 monthsలో పే చేస్తారంటే ఎక్కడ సార్? నాకు అర్థం కాలేదు, సారీ. 3 monthsలో పే చేస్తారంటే పెట్టాను సార్, ఇక్కడ అప్డేట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. షెల్ ఐ డిస్కనెక్ట్? యా సార్. ఓకే.